గవర్నర్ జాప్యం పట్ల తీవ్ర అసహనంతో ఉన్న శశికళ తన ఎమ్మెల్యేలతో కలిసి నేరుగా రాజ్ భవన్ వెళ్లి తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇవ్వనుబోతున్నారు. సీఎం పీఠం ఎక్కడానికి వరుసగా దారులు మూసుకుపోతూ ఉండడంతో శశికళ వర్గం ప్రత్యామ్నాయాల మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తనపై పెరిగిపోతున్న వ్యతిరేకతకు చెక్ పెట్టడం, పన్నీర్ను సీఎం కాకుండా అడ్డుకోవడానికి సరికొత్త అస్త్రాన్ని సంధించనున్నారు. తనకు బదులుగా పార్టీ ఎమ్మెల్యే సెంగొట్టయ్యన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ప్రజా వ్యతిరేకతను, పన్నీర్తో పోరును ఈ కొత్త ప్రతిపాదనతో ఎదుర్కోవచ్చని శశికళ భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. గవర్నర్ జాప్యం పట్ల తీవ్ర అసహనంతో ఉన్న శశికళ తన ఎమ్మెల్యేలతో నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఎవరు ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నారామె. సీఎం పీఠం ఎక్కేందుకు వరుసగా దారులు మూసుకుపోతూ ఉండడంతో శశికళ వర్గం ప్రత్యామ్నాయాల మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తనపై పెరుగుతోన్న వ్యతిరేకతకు చెక్ పెట్టడం, పన్నీర్ను సీఎం కాకుండా అడ్డుకోవడానికి సరికొత్త అస్త్రాన్ని సంధించనున్నారు. తనకు బదులుగా పార్టీ ఎమ్మెల్యే సెంగొట్టయ్యన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రజా వ్యతిరేకతను, పన్నీర్తో పోరును ఈ కొత్త ప్రతిపాదనతో ఎదుర్కోవచ్చని శశికళ భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా ఒక స్పష్టత రావాల్సి ఉంది. తమిళనాడులో తాజా పరిణామాలను మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, సీఎం అభ్యర్థిగా సెంగొట్టాయన్ పేరు తెరపైకి వస్తోంది. దీంట్లో వాస్తవం ఎంత? అక్కడ జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఏమనిపిస్తోంది? ప్రతిభ తమిళనాడులో రాజకీయాలు గంటకొక మలుపు తీసుకుంటే ఉత్కంఠను కలిగిస్తున్నాయని చెప్పుకోవాలి. ఇప్పటికే అటు ఫ్రేజ్ గార్డెన్ నుంచి బయలుదేరినటువంటి శశికళ నేరుగా అక్కడ అంటే చెన్నై నగరాన్ని నుంచి దాదాపుగా 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గోల్డెన్ బేరీ చేరుకోవడం జరిగింది. అక్కడ ఎమ్మెల్యేలతో ఆమె సమావేశం వెంటనే కొద్దిసేపటి కిందటే అక్కడి నుంచి నేరుగా బయలుదేరి తిరిగి మళ్ళీ చెన్నై నగరానికి బయలుదేరి ఎమ్మెల్యేలతో వస్తారు. అయితే ముఖ్యంగా ఆమె అక్కడ ఎమ్మెల్యేలతో సమావేశమైన తర్వాత కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏదైతే శశికళకు సంబంధించినటువంటి అక్రమాస్తులను చాకుగా చూస్తూ ఇప్పటి వరకు కూడా ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేస్తూ వచ్చినటువంటి గవర్నర్, ముఖ్యంగా ఈ వ్యవహారాన్నిపై ఇప్పటి వరకు కూడా ఒక స్పష్టత ఇవ్వనటువంటి గవర్నర్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇదే విధంగా కొన్ని రోజులు కొనసాగితే తన వైపున ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా పూర్తి స్థాయిలో అటువైపుకు వెళ్ళిపోతారంటే, ముఖ్యంగా పన్నీర్ సెల్వం చెంతకు చేరుతారనేటువంటి అనుమానం అయితే మాత్రం అటు శశికళ శిబిరంలో వ్యక్తం అవుతుంది. అయితే ఇదే ఆలోచనతో వారు కొత్తగా ఒక ఎత్తుగడను ప్రారంభించారని చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడైతే శశికళను సీఎం గా చేయడానికి ఏదన్నా అవరోధాలు సృష్టిస్తే, ఒకవేళ కోర్టు తీర్పు కానీ వ్యతిరేకంగా వచ్చినట్లయితే అప్పుడు శశికళ శిబిరంలో ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యంగా శశికళకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తిని సీఎం చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని దాని మీద కూడా ఒక రకంగా అంతర్గతంగా వారు చర్చించినట్టుగా మనకు తెలుస్తుంది. ఇదే కోవలో
ముఖ్యంగా మసూదన్ పార్టీ ప్రిసైడింగ్ చైర్మన్ గా ఉన్నటువంటి మసూదన్ ని పార్టీ నుంచి తొలగించిన తర్వాత ఆ పదవిలోకి తీసుకున్నటువంటి సెంగోటియన్ను ముఖ్యంగా శశికళకి తను అనుసరుడుగా చెప్పుకోవచ్చు. చెంగోటెన్ని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి సమాలోచనలు కూడా అటు శశికళకు సంబంధించినటువంటి వర్గం కూడా దీనికి సంబంధించినటువంటి ఆలోచనలు వ్యూహరచన కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఇవాళ శశికళ నేరుగా బహిరంగ లేఖ రాయడం, నేరుగా గవర్నర్ కి అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఇప్పటికే 7 రోజులు దాటిన దానివల్ల ముఖ్యంగా రాజకీయ పరిస్థితులు అంతకంతకు మారిపోతున్నాయనేటువంటి పరోక్షంగా ఆమె ఆవేదనను, ముఖ్యంగా ఆమె అసహనాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా ఆమె లేఖ రాసినప్పటికీ గవర్నర్ నుంచి ఎలాంటి అపాయింట్మెంట్ రాకపోవడంతో నేరుగా ఎమ్మెల్యేలు కలిసినటువంటి శశికళ ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకొని నేరుగా చెన్నై నగరంలోకి వచ్చి చెన్నై నగరంలో ఉన్న రాజ్భవన్ దగ్గరికి రావాలని చెప్పి ఆమె నిర్ణయించినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా రాజ్భవన్ కు సంబంధించినటువంటి వర్గాలు కావచ్చు, ఇప్పటి వరకు కూడా ఎక్కడ శశికళకి అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవని చెప్పి వారు చెప్తున్నారు. దీంతో శశికళ నేరుగా ఎమ్మెల్యేలతో రాజ్భవన్ కి చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ అపాయింట్మెంట్ ఇవ్వని పక్షంలో, అపాయింట్మెంట్ దొరకని పక్షంలో నేరుగా రాజ్భవన్ ముందే ఏదైనా నిరసన కార్యక్రమం చేయాలనేటువంటి వ్యూహరచన కూడా శశికళ వర్గం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి సమాచారం అందుకున్నటువంటి ఇంటెలిజెన్స్ వర్గాలు రాజ్భవన్ వద్ద భారీగా పోలీసులు కూడా మోహరించారు. ప్రస్తుతం మనం రాజ్భవన్ వద్దే ఉన్నాం. రాజ్భవన్ వద్ద ముందస్తు జాగ్రత్తలుగా పోలీసులు భారీ సంఖ్యలో ఇక్కడ రాజ్భవన్ కార్యాలయం బయట గేట్ వద్ద వీరు పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒకవేళ ఈ వ్యూహం కూడా పెట్టుకుంటున్నట్లయితే నేరుగా రాజ్భవన్ దగ్గర నుంచి ఒకవేళ ఆందోళన చేసేటువంటి పరిస్థితి ఇక్కడ లేకపోతే, అందుకు అనుకూలంగా ఇక్కడ పరిస్థితులు లేని పక్షంలో నేరుగా ఎమ్మెల్యేలందరినీ కూడా ఢిల్లీకి తీసుకొని అక్కడ రాష్ట్రపతి దగ్గర పెరేడ్ చేయాలనేటువంటి ఆలోచనను కూడా శశికళ వర్గం ఆలోచనలు జరుగుతుంది. దానికి దగ్గర సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ ను కూడా అక్కడ ఉన్నటువంటి వారి వర్గీయులతో వీరు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనా కానీ శశికళ వర్గంలో రోజుకు రోజుకు టెన్షన్ పెరిగిపోవడం, ముఖ్యంగా వారి వైపు ఉన్నటువంటి మంత్రుల్లో చాలా మంది మంత్రులు ఇప్పటికే, ముఖ్యంగా ఇవాళ మధ్యాహ్నం ఒక మంత్రి, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి పాండియన్ రాజన్ వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఇవాళ రాత్రికి మరో ఒక 3 మంత్రులు కూడా వెళ్ళిపోతారనేటువంటి సమాచారం కూడా శశికళకు ఉండడంతో రోజు రోజుకి ఎమ్మెల్యేల సంఖ్య, అదేవిధంగా మంత్రులే వెళ్ళిపోతుండడంతో తన శిబిరంలో ఎమ్మెల్యేల సంఖ్య పూర్తిగా పడిపోయి అసలు మెజార్టీ లేనటువంటి పరిస్థితి ఏర్పడితే తాను ఆత్మరక్షణలో పడిపోవాలనేటువంటి అనుమానం శశికళ శిబిరంలో ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి అవకాశం, ఉన్నటువంటి సమయాన్ని, అతి కొద్ది సమయాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు, ముఖ్యంగా తాను కాకుండా వేరొక సీఎం అభ్యర్థిని ప్రకటిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి అంతర్గత సమాలోచనలు కూడా జరిపారు. అయితే దీనికి సంబంధించి ముందుగా ఇప్పుడు రాజ్భవన్ కు వచ్చి గవర్నర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని, గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వని పక్షంలో తర్వాత ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాలనే దాని మీద వారు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వాదన కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పక్షంలో నేరుగా ఇక్కడి నుంచి రాజ్భవన్ దగ్గర నుంచి మెరీనా బీచ్ దగ్గర జయలలిత సమాధి దగ్గర కూడా ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకెళ్లి అక్కడ ఏదైనా ఆందోళన చేయాలా అనేటువంటి ఆలోచన కూడా అటు జయలలిత శశికళ శిబిరం ఆలోచిస్తున్నట్టుగా మనకి సమాచారం అంతా ఉంది. ప్రతిభ విజయ్, గోల్డెన్ బే రిసార్ట్ నుంచి రాజ్భవన్ కి బయలుదేరారా శశికళ బృందం? కొద్దిసేపటి కిందట ఎమ్మెల్యేలతో సమాలోచనలు జరిపిన తరువాత శశికళ తన శిబిరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా తన పార్టీ తన అనుచరులతో కలిసి ఆమె కొద్దిసేపటి కిందటే ఏదైతే కలవత్తూరు, అంటే ముఖ్యంగా మహాబలేశ్వరం దాటిన తర్వాత చెన్నై నగరానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ బీచ్ దగ్గర ఉన్నటువంటి గోల్డెన్ బే రిసార్ట్ నుంచి ఎమ్మెల్యేలతో కలిసి ఆమె బయలుదేరినట్టుగా మనకు సమాచారం ఉంటా ఉంది. ఆమె నేరుగా అక్కడి నుంచి మరి కాసేపట్లో రాజ్భవన్ కి చేరుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి శశికళకు సంబంధించినటువంటి వర్గీయులు చెప్తున్నారు. అయితే విజయ్, ఆమె దగ్గర 92 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా మనకి అధికారిక ప్రకటన ఉందా? ఒకవేళ 92 మంది అయితే అందులో 20 మంది ఆమెకు వ్యతిరేకంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్ళని బుజ్జగించే ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? ఆ 20 మంది కూడా రాజ్భవన్ కి చేరుకుంటున్నారా? ఇప్పటికే అటు మద్రాస్ హైకోర్టు స్పష్టమైనటువంటి తీర్పునివ్వడం, ఎవరైతే ఎమ్మెల్యేలను నిర్బంధించారు అనేటువంటి ఫిర్యాదు రావడంతో మద్రాస్ హైకోర్టు, అదేవిధంగా గవర్నర్ ఆదేశాలతో, ముఖ్యంగా పోలీసు డిపార్ట్మెంట్ ఎవరైతే నిర్బంధంలో ఉన్నారని చెప్తున్నటువంటి ఎమ్మెల్యేలను వారి దగ్గరికి వెళ్లి వారి అభిప్రాయాలను తీసుకోవాలనేటువంటి ఆదేశాలు ఇవ్వడంతో ఇవాళ ఉదయాన్నే పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. కలవత్తూరు డిఎస్పీ, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా అక్కడికి వెళ్లి వారి దగ్గర నుంచి స్పష్టమైనటువంటి వాంగ్మూలాలను కూడా సేకరించడం జరిగింది. అటు ఆడియో రికార్డింగ్ తో పాటు వీడియో రికార్డింగ్ కూడా చేసి ఈ టేప్లన్నింటినీ కూడా నేరుగా సోమవారం కోర్టుకు సమర్పించేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే పోలీసులు అక్కడ చేరుకుంటున్నారనేటువంటి సమాచారాన్ని తెలుసుకున్నటువంటి శశికళ నిన్న సాయంత్రమే ప్రతి ఎమ్మెల్యేతో కూడా, అంటే తన శిబిరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో కూడా నేరుగా ఆమె వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి, మీరు ఎలా అధైర్యపడవద్దు, మీకు నేను ఖచ్చితంగా మీకు అండగా ఉంటాను, నేనే ముఖ్యమంత్రి కాబోతున్నాను, ఇప్పుడు
ఇప్పుడు కల్పిస్తున్నటువంటి వాతావరణం అంతా కూడా కేవలం తాత్కాలికమైనటువంటి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అదే క్రమంలో నేరుగానే ఆమె అక్కడికి వెళ్లి వారితో మాట్లాడి జరుగుతున్నటువంటి పరిణామాల్లో వాళ్ళకి ఎలాంటి అనుమానాలు లేకుండా, వారికి ఎలాంటి భయాందోళన లేకుండా ఆమె నివృత్తి చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారని చెప్పుకోవచ్చు. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలను గమనించినట్లయితే తన వైపులో ఉన్నటువంటి, అంటే రాజ్భవన్ కి మొన్న 2-3 రోజుల కిందట రాజ్భవన్ కి వెళ్లి గవర్నర్ ని కలిసినటువంటి శశికళ తనతో పాటు దాదాపుగా 9 మంది మంత్రులను తీసుకెళ్లారు. అయితే ఆ తీసుకెళ్లినటువంటి 9 మంది మంత్రుల్లో పాండ్యారాజన్ అనేటువంటి విద్యాశాఖ మంత్రి నేరుగా ఇవాళ పన్నీర్ సెల్వం వైపు రావడం, మరొక వైపు ఇవాళ ఉదయం 2 ఎంపీలు ఓపీఎస్ కు మద్దతు పలకడం చూసుకున్నట్లయితే రోజు రోజుకి తన శిబిరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోతుందనేటువంటి భయం మాత్రం అటు శశికళకు వెంటాడుతుందని చెప్పుకోవాలి. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇవాళ గోల్డెన్ బే రిసార్ట్ లో పోలీసులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు వెళ్ళినప్పుడు అక్కడ దాదాపుగా 92 మంది ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నట్టుగా అటు సమాచారం అంతా ఉంది. అయితే ఈ 92 మంది ఎమ్మెల్యేల దగ్గర స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ కూడా అటు రెవెన్యూ పోలీస్ అధికారులు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ 92 మందిలో దాదాపుగా 20 మంది పైగా అటు ఓపీఎస్ కు మద్దతు పలవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా అటు ఓపీఎస్ కు సంబంధించినటువంటి వర్గీయులు, అదేవిధంగా ఇవాళ ఓపీఎస్ కు జై కొట్టినటువంటి ఎంపీలు కావచ్చు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి పాండ్యన్ రాజన్ చెప్పడం, వీరందరూ ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 20 మందికి పైగా ఇప్పటికే అటు ఆ శిబిరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఓపీఎస్ కు మద్దతు పలికేటువంటి అవకాశం ఉంది. దీంతో అటు శశికళకు సంబంధించి కేవలం 70 నుంచి 70 అదేవిధంగా 75 మంది ఎమ్మెల్యేలు మాత్రమే శశికళ శిబిరంలో చివరకు మిగిలేటువంటి పరిస్థితి ఉంది. ఓకే, ఇదే విధంగా ఒక 2 రోజులు కానీ ఇలాంటి పరిణామాలే కానీ తలెత్తితే ఆ సంఖ్య కూడా మరింత తగ్గిపోతుందేమో అనేటువంటి భయం మాత్రం అటు శశికళ ఆ వర్గీయుల్లో నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ విజయ్.